జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సూర్య పిల్లల హాస్పిటల్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు దగ్గు, జ్వరం, జలుబు విపరీతంగా పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట దొరికే తినుబండారాలను పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో తినిపించకూడదని సూచించారు. సురక్షిత మంచినీరు, కొబ్బరి నీరు, ఇంట్లోనే చేసే జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ పిల్లలకు అందించాలని విద్యార్థిని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. స్కూల్లో మా పిల్లలకి అన్నీ ఫ్రీ ఇస్తారు, డ్రెస్సులు కూడా ఇస్తారు. ఈరోజు మొత్తము ప్రైవేట్ హాస్పిటల్ నుండి వచ్చి పిల్లలకు మందులు కూడా ఇస్తారు, ఫ్రీగా ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అన్నిటికి సంబంధించినవి అన్ని టాబ్లెట్ ఇస్తారు, మెడిసిన్ ఇచ్చారు. మన అంబేద్కర్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మన గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారు, గంగాధర్ సార్ గారు సూర్య పిల్లల హాస్పిటల్ నుంచి డాక్టర్ తీసుకొచ్చి పిల్లలకి చెకప్ చేయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఈ స్కూల్లో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గంగాధర్ సార్ గారు అందరికీ నమస్తే. ఎంపీపీఎస్ అంబేద్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంబేద్కర్ నగర్ కోరుట్ల ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన పాఠశాల లోపల వైద్యో నారాయణ హరి వైద్యం చేయడంతో నారాయణతో సమానం, అంటే విష్ణుదేవుడితో సమానం, సృష్టికర్తతో సమానం అని చెప్తాం. అయితే ఈరోజు మన పాఠశాల లోపల సూర్య నర్సింగ్ హోమ్ నుండి డాక్టర్ డి నరేంద్ర గారు పిల్లల వైద్య నిపుణులు మన పాఠశాల లోపలికి చేసి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రుల సమక్షం లోపల పిల్లలందరి యొక్క ఆరోగ్య సూచనలు అందజేస్తూ వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ను కూడా ఉచితంగా అందజేసి ఉచితంగా పిల్లలకి సేవ చేసి ఇది చేసినటువంటి డాక్టర్ నరేంద్ర గారికి, తర్వాత సూర్య హాస్పిటల్ వాళ్ళకి అంబేద్కర్ నగర్ పాఠశాల తరపున, విద్యా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే